బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం సాయంత్రం వేర్వేరు జిల్లాల్లో జరిగిన 2 ప్రమాదాల్లో 5 ఆర్మీ సిబ్బంది గల్లంతవుగా 4 కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం. దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని పసుపాని ఆర్మీ క్యాంప్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా వచ్చిన ఆకస్మిక వరద 5వ గ్రెనేడియర్కు చెందిన 2 షెల్టర్లను ముంచెత్తింది. ఈ వరద ఉధృతిలో 7 సైనికులు కొట్టుకుపోగా వారిలో 2 సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఈ గల్లంతైన మరో 5 ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని చిన్న బజారు వీధిలో దారుణ హత్య కలకలం రేపింది. కొండల వెంకట్రావు అనే 58 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య కొండ్ల ఇందిరా భర్తపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీస్తున్న కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ప్రజా ప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. జాతీయ పతాకావిష్కరణ గౌరవ శాసనసభ స్పీకర్ గారు స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహత్తరమైన రోజు. జాతి పిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అమరవీరుడు భగత్ సింగ్, ఒక్కో మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వాతంత్రం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టింది. మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన త్యాగం చేసిన మహనీయులందరికీ హృదయపూర్వక వందనాలు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. మండలాలకు సంబంధించి 16 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభం చేసుకుంటారు. అదేవిధంగా రేషన్ కార్డు లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు 5 రకాల ఇక్కడ ఉండేటువంటి యొక్క వ్యవహార ఉత్పత్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన ఏపీ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. రాజస్థాన్ వచ్చిన వాళ్ళు
రైట్